ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలోని ఎన్వీఎస్ గార్డెన్లో మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ, ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్, మాజీ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిబ్రవరి 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో వైరా మున్సిపాలిటీపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సౌజన్య గారు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సాయి కుమార్ గారు, కిసాన్ సెల్ అధ్యక్షులు శేఖర్ గౌడ్ గారు, అలాగే సేవాదళ అధ్యక్షులు గౌస్ గారు, ఐఎన్టీసీ అధ్యక్షులు సీతారాములు గారు, కేకేసి అధ్యక్షులు రవీందర్ గారు, వీరందరి నాయకత్వంలో జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలందరూ, అలాగే మాజీ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దుర్గాప్రసాద్ గారు, అందరి నాయకత్వంలో జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు వైరా శాసనసభ్యులు రామదాస్ గారి నాయకత్వంలో మున్సిపాలిటీలో ఉన్నటువంటి 2వ వార్డు, అలాగే 20వ వార్డు, 4వ వార్డులో కూడా 3వ వార్డులో ప్రచారం చేయడం జరిగింది. ఇటీవల బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ వైరాన్ని కేంద్రంగా చేసుకొని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి నాయకత్వంలో ఓడిపోతామనేటటువంటి ఆలోచనతోటి కాంగ్రెస్ నాయకులపైన అవాకులు చవాకులు పేలుతున్నటువంటి పరిస్థితిని జిల్లా కమిటీ గమనిస్తూ ఉంది. జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా గమనిస్తూనే ఉన్నారు. మీరు మీ అసహనాన్ని నిదర్శనం మీరు ఓడిపోతారని. మీరు ఏదో అవాకులు చవాకులు పేలినంత మాత్రాన కాంగ్రెస్ శ్రేణులు ఎవరు కూడా ఈ ఔదార్యాన్ని కోల్పోయే పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా పెద్దవారని చెప్పి కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తూ ఉంది. అభివృద్ధి చేయకపోగా కాంగ్రెస్ హయాంలో ఉన్న షాపులని, షాపింగ్ కాంప్లెక్స్ రూమ్లని కూడా కూలేయటం జరిగింది. వైరా అందరిని పోగొట్టారు. ఒక చిన్న పని చేయకుండా కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ నాయకత్వాన్ని విమర్శించే పరిస్థితి వచ్చింది. ఈ రాష్ట్రం మిగులు రాష్ట్రం సోనియా గాంధీ గారు 17,500 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్తో రాష్ట్రాన్ని ఇస్తే 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు రూపాయలు చేసి మనం మాకు ఇవ్వడం జరిగింది. దుబారా ఖర్చు పెట్టి డబ్బులన్నీ దాచుకొని కవిత గారు చెప్పినట్టుగా ఆ డబ్బులతో మళ్ళా వచ్చి ప్రజల్లో ఆ డబ్బులు పెట్టి ఓట్లు కొని మున్సిపాలిటీ గెలవాలని చూస్తూ ఉన్నారు. మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చూశారు మీరు. రాష్ట్రంలో ఎక్కడ గెలని విధంగా 134 గ్రామ పంచాయతీలకు గాను 116 గ్రామ పంచాయతీల్ని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో గెలుచుకోవడం జరిగింది. రేపు 20 వార్డులు మున్సిపాలిటీల్లో అన్ని వార్డులో మనం అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మాతో పాటు మిత్రులు తెలుగుదేశం పార్టీ వారు కూడా, సిపిఐ పార్టీ కూడా ఈ పట్టణాన్ని అందంగా తయారు చేయాలని చెప్పేసి, పట్టణం అభివృద్ధి జరగాలని చెప్పేసి కోరుకుంటున్న నేపథ్యంలో ప్రజలు అన్ని చూస్తూ ఉన్నారు. ఇలా వైరా రింగ్ రోడ్ నుంచి వైరా ప్రాజెక్టు పోయే దారి డబల్ రోడ్ వేసి ఇలా మనం సెంట్రల్ లైటింగ్ ఇచ్చాం. మన డిగ్రీ కాలేజీకి, ఇక్కడ జూనియర్ కాలేజీకి 3 కోట్ల అదనం భవనాల కోసం ఇచ్చాం. తరచూ వైరా పట్టణం అభివృద్ధి జరగాలని చెప్పి కాంక్షిస్తూ ప్రజల్లో మమేకమై పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ మాతో ఉన్నది. కానీ బీఆర్ఎస్ వాళ్ళు